హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. సృష్టి స్థితి లయ కారణకారుని శాంతి ప్రదాయిని శక్తినుతే సంజిత పాప వినాశిని శాంభవి సర్వమయి సర్వార్ధనుతే మంజుల భాషిణి మంగళదాయిని మంత్రస్వరూపిణి మాన్యనుతే జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణ తరంగిణి శరణునుతే. శ్రీమాత్రే నమః. నేను గీతాంజలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పేరు పలికినంత మాత్రాన్ని సర్వ శుభాలను మనకు అనుగ్రహించి ఎల్లవేళలా కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆ లలితాంబికాదేవి. అమ్మవారిని ఒక్కసారి స్మరిస్తే చాలట కన్న బిడ్డల్లా మనం సాగుతుందని అంటారు. అటువంటిది లలితా సహస్రనామం ద్వారా ఎంతో మంది మహిళలు ప్రత్యేకించి అమ్మవారిని కొలుస్తూ ఆరాధిస్తూ అమ్మను ప్రత్యేకంగా వేడుకుంటూ ఉంటారు సర్వ సౌభాగ్యాలు అందించమని. అయితే లలితా సహస్రనామం చదవటం చాలా కష్టము, ఆ పదాలు పలకటం అని అంటారు. అలా ఏం లేదు, అందరూ ఆ లలితా సహస్రనామం చదవచ్చు, సులువుగా నేర్చుకోవచ్చు అంటూ నేర్పిస్తూ ఉన్నారు ఉచితంగా ఆన్లైన్ లో. మనందరికీ ఎంతో సుపరిచితురాలైనటువంటి డాక్టర్ అరుణా పేరి అమ్మగారు, వారు ప్రముఖ శ్రీ విద్యా ఉపాసకురాలు. ప్రత్యేకించి లలితా పరివార్ అనేటువంటి ఒక సంఘాన్ని వారు స్థాపించి ఎంతో మందికి లలితా సహస్రనామంతో పాటుగా విష్ణు సహస్రనామం కావచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి మిగతా స్తోత్రాలు ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారండి. ప్రత్యేకించి వారు హైదరాబాద్ రావడం జరిగింది. ప్రస్తుతం నేనున్నాను సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ దగ్గర అండి. సాయిబాబా మందిరం ఇది. ఇక్కడ లలిత నామ కోటి పారాయణం జరుగుతోంది డాక్టర్ అరుణా పేరి అమ్మగారి ఆధ్వర్యంలో. ఎంతో మంది మహిళలు పాల్గొంటున్నారండి. నాకు అనిపించింది ఖచ్చితంగా వెళితే బాగుంటుంది అని. సాధారణంగా ఒక్కసారి అమ్మవారి నామస్మరణ చేసి ఒక్కసారి సహస్రనామం చదివితేనే ఎంత శక్తి ఉత్పన్నం అవుతుందో, అమ్మవారి అనుగ్రహం ఎంత ఉంటుందో తెలుసు. అలాంటిది వేల మంది మహిళలు ఇక్కడికి వచ్చి కోటి పారాయణ చేస్తూ ఉన్నారు. కనీసం ఈ స్థలంలో అడుగు పెట్టినా కూడా ఒక అదృష్టంగా చెప్తారండి. అలాంటి ప్రదేశం ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాను. బయట ఉన్నాను నేను. ఇది అమీన్పూర్ లేక్ అంటారు, చాలా మందికి తెలుసు. ఈ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అమ్మగారు రాయపూర్ నుంచి వచ్చారు. మనం కూడా వెళ్దాము. పారాయణలో నేను కూడా పాల్గొంటాను. ఇది ఖచ్చితంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మీరు కూడా ఆ సంతం వీక్షించండి. महावीरेन्द्र वरदारागिण्यम्मा स्वरूपिणी मणिपूराब्जनि पुलोमयाचिता बद्धमोचनी बन्धुरालका विमर्शरूपिणी विद्या वियदानि जगत्प्रसूर सर्वव्याधि प्रशमनी सर्वमृत्युनिवारिणी अग्रगण्या सिद्धरूपा कलिकनिष्ठा प्रज्ञानघनरूपिणी माद्रीपानालसामत्ता मातृका वर्णरूपिणी सेविता शिरस्थिता चन्द्रनिभा पालसेन्द्रधनुप्रात्मिका कलानाथा काव्यालाप विनोदिनी. ఒక విషయం చెప్పాలి, ఎప్పుడైతే వచ్చానో నేను అప్పటి నుంచి లలితా పరివారం ఉంది కదా, అందులో వాలంటరీగా కొంత మెంబర్స్ ఉన్నారు. అసలు వాళ్ళు ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటారంటే వచ్చిన వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా. మధ్యలో అంటే అంతసేపు పారాయణ కదా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సుమారుగా 8 గంటలకు ప్రారంభం అయితే 5:30 కల్లా పూర్తయింది. కోటి 3 లక్షలు దాటిందండి. అసలు ఇది ఒక రికార్డ్ అని చెప్తున్నారు. అయితే వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా బాగా చూసుకున్నారు. ఎప్పటికప్పుడు ఏమేం కావాలనేవి అన్ని అందించడం, తినే వాళ్ళకి ఏమైనా పలహారాలు అవి ఇచ్చారు, టీ ఎప్పటికప్పుడు, ఇలా అన్ని సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయండి. వచ్చిన వాళ్ళందరూ కూడా 500 మంది 600 అలా పెరుగుతూ వచ్చారు. దాదాపుగా 1000 దాకా చేరుకున్నారు. చాలా సంతోషం అనిపించింది ఇలా పాల్గొనడం అనేది. మీకు కూడా ఈ అనుభూతి కలగాలి, పారాయణంలో మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. मूलाधारैकनिलया ब्रह्मग्रन्थिवेदिनी मणिपूरान्तरुदिता विष्णुग्रन्थिवेदिनी आज्ञाचक्रान्तरालस्था रुद्रग्रन्थिवेदिनी सहस्राराम्बुजारूढा सुधासाराभिवर्षिणी
తంతు తనీయసి భవానీ భావనాగమ్య భవారణ్యకుఠారిగా భద్రప్రియ భద్రమూలపద్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నీరాగారాగమథని నిర్మలావదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాపా పాపనాశిని నిష్క్రోధా క్రోధ శమని నిర్లోభా లోభనాశిని నిస్సంశయ సమ్మతి జననీ వర్ణాశ్రమనివాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రద శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జధూలిక సకలాగమ సందోహ శుద్ధి సంపుట మౌక్తిక పురుషార్థ ప్రదా పూర్ణ భూమిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాగరూప నామ రూప వివర్జిత పరమేశ్వరి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది భక్తహార్దతమో భేద భానుమర్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మగోచర చిచ్చక్తి చేతనా రూప జగశక్తి జగసేవిత కుమారగణనాథాంబ తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తి మతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయనా లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని. చూస్తున్నారు కదండి ఎంతమంది మహిళలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇంతే ఇదిగా హుషారుగా అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారిని స్మరిస్తూ అమ్మ సన్నిధిలో ఇలా చక్కగా పారాయణ చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఉన్న వాళ్ళంతా కూడా ముందుగానే ఉదయమే వచ్చేసారు. ఇక్కడ ఇంకా స్థలం సరిపోకపోవడంతో చుట్టుపక్కల కూడా ఏర్పాట్లు చేశారండి. ఇగో ఈ పక్కన చైర్స్ అవన్నీ వేశారు కదా, టెంట్లు అవి వేసి. ఇదంతా అసలు చెప్పాలంటే గుడి బయట, లోపల సరిపోకపోతే ఇంకా మహిళలు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఇలాగా కోటి పారాయణ ఉంది లలిత అమ్మవారు అని చెప్పగానే ఎంతో మంది మహిళలు ముందుకు వచ్చారండి. లలితా పరివార సంస్థే కావచ్చు, ఈ సాయిబాబా వారి ఆలయ కమిటీ ఎవరైతే ఉన్నారో సేవా ట్రస్ట్ వాళ్ళు, వీళ్ళు కూడా చాలా ఉత్సాహంగా మేము ఈ కార్యక్రమం చేద్దాము, ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేద్దామని అనుకోవడము, అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు, చాలా చక్కగా జరుగుతుందన్నారు. ఇక్కడే ముందుగా స్టేజ్ పైన అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారండి. అమ్మవారిని చూసారా ఎంత ముద్దుగా బుజ్జిగా ఉంది అమ్మ. అమ్మ ఏ రూపంలో ఉన్నా కూడా నాకు మహాశక్తి లాగే కనబడుతుంది. ఆవిడ ఎంత చక్కగా ఉందో, ఆమె మోము సుందరంగా అలా నవ్వుతూ ఉంది. అమ్మవారికి కుంకుమ పూజ చేశారు ఫస్టే, శ్రీచక్రం కూడా చూస్తూ ఉన్నాము. అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ప్రారంభించారనమాట. డాక్టర్ అరుణాపేరి అమ్మగారు చాలా మంది అండి, మీరు గమనిస్తున్నారు కదా, వారిని చూసే లలితా సహస్రనామం ఎలా చదవాలి, ఏ పదం ఎలా పలకాలి అనేది నేర్చుకున్నారండి. చాలా మందికి తెలియదు, ఫస్ట్ భయపడ్డారు అందరూ, నాతో సహా నేను భయపడ్డదాన్ని. చాలా మంది వీడియోస్ లో ఇక్కడికి వచ్చి కూడా నాతో కూడా కొంతమంది మాట్లాడడం మీరు గమనించే ఉంటారు. అందరూ కూడా నాతో ఫోటోలు దిగడానికి, అమ్మగారు అంటే అరుణాపేరి అమ్మగారు మీ వల్లే పరిచయం అయ్యారండి అని, నా వల్ల పరిచయం అయ్యారు అనే కన్నా అమ్మ అలా ఆజ్ఞాపించింది. ఎప్పుడైతే అంటే ముందు అసలు మీడియాలోకి ఆవిడ రావడం, ముందు ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే అమ్మ తెలుసు. చాలా మందికి అలా మాత్రమే నేర్పించారు. నేను కూడా నార్మల్ గా మీ అందరిలాగానే జస్ట్ ఫోన్ లో అలా చూస్తూ ఒక రీల్ చూశాను. ఎంత బాగా చెప్తున్నారు ఈవిడ. ఒక మాధ్యమం ద్వారా అలా ఉండిపోకుండా ఇంకా అందరికి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి సుమన్ టీవీ ద్వారా ఎందుకు చెప్పకూడదు అని చెప్పి నేను అనుకున్నానండి. అలా కాల్ చేసి మెయిల్ పెట్టి ఇలా సంప్రదించాం, మా టీం నుంచి సంప్రదిస్తే అంగీకరించారు. అంత దూరం రాయ్పూర్ నుంచి వచ్చారు మా కోసం, అది చాలా సంతోషం అనిపించింది. సుదీర్ఘంగా దగ్గర దగ్గర అమ్మతో ఒక 7-8 నెలల నుంచి ప్రయాణం అండి. అమ్మతో మాట్లాడినట్టే ఉంటుంది, మా అమ్మతో మాట్లాడినట్టే. చాలా సంతోషం ఉంటుంది ఆవిడతో మాట్లాడుతున్నాను. సృష్టి స్థితి లయ కారణకారుని శాంతి ప్రదాయిని శక్తినుతే సంజిత పాప వినాశిని శాంభవి సర్వమయి సర్వార్ధనుతే
మంజుల భాషిణి మంగళదాయిని మంత్రస్వరూపిణి మాన్యనుతే జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణ తరంగిణి శరణునుతే. నా పేరు దుర్గా, నేను ప్రజ్ఞానగర్లో ఉంటాను. నేను అమ్మ వీడియో చూసి లలిత సహస్రనామంలో ప్రతిజ్ఞ అయ్యి లలిత సహస్రనామ అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. మా అమ్మ కూడా నేర్చుకుంటుంది. మా బాబు అవార్డులు వచ్చాయి. అమ్మగారు చెప్పించిన ఈరోజు కోటి పారాయణం చాలా బాగా జరిగింది. అమ్మవారి దగ్గర సౌందర్యలహరి, విష్ణు సహస్రనామం అలాంటివి కూడా నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నా పేరు శైలజ, కౌకూర్ నుంచి వచ్చాను. అల్వాల్ దగ్గర 3 months నుండి అమ్మవారి దగ్గర పారాయణం నేర్చుకుంటున్నాను. నేను 2-3 years బ్యాక్ లలిత సహస్రనామాలు చదివాను, కానీ ఇప్పుడు బుక్స్ అయిపోతుందా, ఇప్పుడు పారాయణం అయిపోతుందా అని చాలా సార్లు అనుకునేదాన్ని. మా కజిన్ ఒక ఆమె వల్ల నాకు తెలిసింది. మా సిస్టర్ ఇంకా జాయిన్ అవుదామంటే జాయిన్ అయ్యాను. అమ్మవారు వచ్చి మాకు చెప్పేటప్పుడు నిజంగా అమ్మవారు వచ్చిందేమో అనిపించేలా అనిపించేది. అసలు ఈరోజు అమ్మవారిని చూడగానే నాకు అదే అనిపించింది. గర్భగుడిలో అమ్మవారిని చూసినట్టుగా అనిపించింది. చాలా థ్యాంక్స్ అమ్మవారికి. శ్రీమాత్రే నమః. నమస్తే, నా పేరు సరిత. నేను అరుణాపేరి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. మంజులవాణి మెంటర్ అరుణారాజు వాళ్ళ దగ్గర నేను ప్రతి పదం నుంచి పదం వరకు వాళ్ళు నాకు లలిత సహస్రనామం నేర్పించారు. నాకు ముందు లలిత సహస్రనామం అంటే చాలా భయం ఉండేది. అందరూ చదువుతుంటే నేను తడబడేదాన్ని. ఇప్పుడైతే వీళ్ళ వల్ల చాలా బాగా నేను నేర్చుకున్నాను. ఈ అమ్మ దయ వల్ల నేను అంతా చదవగలుగుతున్నాను నిర్భయంగా. ఇప్పుడు చాలా శక్తివంతంగా చదవగలుగుతున్నాను. శ్రీమాత్రే నమః అండి. డాక్టర్ పేరి అరుణ గారు మాకు ఒక 1 year నుంచి తెలుసండి. మేము 19th లలితా పరివార్ బ్యాచ్ అనమాట. హైదరాబాద్ లోనే ఉంటామండి మేము. మాకు మా రిలేటివ్స్ ద్వారా అరుణమ్మ గారి గురించి తెలిసింది. లలితా సహస్రనామాలు తప్పు లేకుండా చదవాలండి. ఇది తప్పు లేకుండా చాలా బాగా నేర్చుకొని మేము పెద్ద గురువుల దగ్గర కూడా మేము తప్పు లేకుండా చదవగలిగేంత నేర్చుకున్నామండి. అమ్మ దగ్గర నేర్చుకున్న తర్వాత మాకు చాలా మంచి అనుభవాలు జరిగాయి. అమ్మ చాలా శ్రద్ధగా చాలా బాగా నేర్పిస్తారండి లలితా పరివార్ వాళ్ళు. ఇదేంటంటే అమ్మ అందరికీ లలితా సహస్రనామాలు తప్పులు లేకుండా నేర్పించాలి అని ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని అందరికీ నేర్పిస్తున్నారండి. ఉచితంగా అందరికీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చాలా బాగా నేర్పిస్తున్నారండి. శ్రీమాత్రే నమః అండి. నమస్తే అండి, నా పేరు విజయశ్రీ. నేను ఎల్బీ నగర్ నుండి వచ్చానండి. ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా ఇక్కడ అమీన్పురాలో అరుణ అమ్మగారి ద్వారా ఇక్కడ కోటి పారాయణం జరిగింది. మాకు ఆవిడతో అనుబంధం వచ్చేసి 1 year నుంచి ఉందండి. మేము 19th లలిత సహస్రనామంలో మేము 1 of the member అయ్యామండి. తర్వాత విష్ణువు, సౌందర్యలహరి అన్ని నేర్చుకున్నామండి. ఇవాళ ఏంటి అంటే ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు, మేము కోటి పారాయణ చేసినందుకు మాకు పాజిటివ్ వైబ్రేషన్ అనేది కొంచెం ఉందండి. హ్యాపీగానే ఇంటికి వెళ్తున్నామండి. నా పేరు నిర్మల, కొత్తపేట నుంచి వచ్చాము, హైదరాబాద్. అరుణమ్మ గారి దగ్గర లలితా పరివార్ గ్రూప్ లో సభ్యులం మేమంతా. 1 సంవత్సరం నుంచి అమ్మగారి దగ్గర నేర్చుకుంటున్నాము. చదువుతున్నప్పుడల్లా మాకు చాలా పాజిటివ్ యాటిట్యూడ్ అనిపిస్తుంది. అందువల్ల కంటిన్యూ చేస్తున్నా. ఈ రోజు కోటి పారాయణలో కూడా చాలా వైబ్రెంట్ గా అనిపించింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చదువుతున్నా గానీ మాకు అలసట అనిపించలేదు, ఇంకా పాజిటివ్ గా అనిపించింది. మణిపూరాంతరువిదా విష్ణు గ్రంథి నివేదిని ఆజ్ఞా చక్రాంతరావస్థా రుద్ర గ్రంథి విశతంతు గణీయసి భవానీ భావనా గమ్య భవారణ్యనుకారికా నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్మదావదనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి
महारूप महापूजा महापातकनाशिनी महातंत्र महामंत्र महायंत्र महासर्वसाक्षिणी महाकामेश महर्षि महात्रिपुर सुंदरी चराचर जगन्नाथ चक्रेंगारी श्रीमती हृदया हेयोपा रक्षा करी राक्षसन्नी रामागमनल कलावती कलालापा कांता कादंबरी प्रिया శ్రీమాత్రే నమః. ఎక్కడ విన్నా ఇదే పదం అండి. అమ్మవారి నామాలు మారుమోగుతున్నాయి. అమీన్పూర్ లేక్ సాయిబాబా టెంపుల్ అండి. ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం. టెంపుల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో శ్రీ సాయి సేవా ట్రస్ట్ వాళ్ళు, అలాగే లలితా పరివార్, అరుణాపేరి అమ్మగారు, వీళ్ళంతా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారండి. అసలు ఎంత అద్భుతమైనటువంటి పారాయణం జరిగిందో. కోటి పారాయణలో పాల్గొనడం నా జీవితంలో మొట్టమొదటిసారి అండి. ముఖ్యమైన అనుభూతిది, మాటల్లో వర్ణించలేను. నన్ను చూస్తే అర్థమవుతుందేమో. కనీసం ఒక్కసారైనా పారాయణ చేద్దాము అని వచ్చాను, కానీ దగ్గర దగ్గర 7 సార్లు వరకు నేను పూర్తి చేయగలిగానండి. ఎంత సంతోషం అనిపించిందో. ఎంతమంది మహిళలు వేలల్లో వచ్చారండి. కొంతమంది అయితే కూర్చుని అలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, ఉదయం 8 గంటలకు ప్రారంభం అయితే 5 కోటి పారాయణం పూర్తి చేసేసారండి. చాలా చక్కగా ఇదొక రికార్డ్ అని చెప్తున్నారు అరుణాపేరి అమ్మగారు. ఇంకా సంతోషం అనిపించింది ఏంటంటే, మనం వెళ్తే గుర్తించడం పిల్లట అక్కడ వరకు ఓకే, కానీ తర్వాత చివరిలో ఎవరైతే వచ్చారో వారందరి చేత అమ్మవారు అలా ఉంటే ఒక పెద్ద పళ్ళెం లాంటిది ఒకటి ఏర్పాటు చేసి అక్కడ కుంకుమార్చన చేసినట్టుగా అమ్మవారికి, అలాగే అమ్మవారికి గాజులు సమర్పించినట్లుగా ఒక కార్యక్రమం చేశారండి. అందరూ అలా చేసుకుంటూ ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చారు కదా, వాళ్ళందరికీ సమయాభావం వల్ల వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. ఉండేవాళ్ళు ఉండొచ్చు. తర్వాత శ్రీచక్ర పూజ ఇవన్నీ ఉన్నాయి. కానీ చాలా అదృష్టం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది. చాలా మందికి పాల్గొనాలని ఉంటుంది. మీరు కనుక అరుణాపేరి అమ్మగారితో, ఆ లలిత పరివారంతో మీరు కనుక టచ్ లో ఉంటే మీకు తెలుస్తుంది ఈ విషయం, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది. ఇది ఒక అదృష్టమే నిజంగా. ఎన్నో జన్మల పుణ్యఫలం. చివరిలో అమ్మ నన్ను పిలిచి చాలా సంతోషం వచ్చినందుకు అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ఇక్కడికి రాకపోతే చాలా మిస్ అయ్యేదాన్ని. ప్రతిరోజు ఇంట్లో నేను ఒక్కదాన్ని పారాయణ చేసుకోవడం ఇదంతా వేరు, కానీ ఇప్పుడు ఈ విధంగా అందరి మధ్యలో కూర్చుని కోటి పారాయణలో పాల్గొనడం వేరు. నిజంగా జన్మ ధన్యమైందనే చెప్తానండి. మీ అందరికి కూడా అవకాశం దొరుకుతుంది. లలితా పరివార్ అనేటువంటి సంస్థ ఏదైతే అమ్మగారు డాక్టర్ అరుణాపేరి అమ్మగారు స్థాపించారో దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు వివరాలు. అలాగే ఉచితంగా ఆన్లైన్ లోనే మీరు నేర్చుకోవచ్చు. దేశంలో, ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా. అందరికీ తెలుసు, అమ్మవారి దయ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ప్రసాదం అందించారండి. ఇది అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అలాగే ఇవాళ ప్రత్యేకమైనది ఏంటంటే భీష్మ ఏకాదశి కదా, అదొక విశేషం అన్నమాట. ఇగో ఇది మనం ఈ కోటి పారాయణలో మనం పాల్గొన్నందుకు గుర్తుగా ఇలా ఇచ్చారనమాట. మనం చక్కగా హ్యాంగ్ చేసుకుని గుర్తుగా ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇది అలాగే ప్రసాదం అందించారు. ప్రసాదంతో పాటుగా అమ్మవారికి వేసిన గాజులు ఇవన్నీ అందించారండి. చాలా అదృష్టం. రావడమే ఒక మహద్భాగ్యం ఇలాంటి ప్రాంతాలకి. అలాగే పసుపు, కుంకుమ, పండు, తాంబూలం ఇస్తారు కదా, అలా ఇవి ఇచ్చారనమాట పసుపు కుంకుమతోటి. నిజంగా అదృష్టమైంది. పాల్గొనడం ఒక మహద్భాగ్యం. ఇలా అందుకోవడం కూడా ఇంకా మహద్భాగ్యం. అరుణాపేరి అమ్మగారు స్వయంగా ఇచ్చారు ఇది. ఆవిడ ఆశీర్వచనాలు కూడా తీసుకున్నాను. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. ఖచ్చితంగా ఎందుకో ఆమె ఎప్పుడు నేను కనెక్ట్ అవుతాను వారికి. చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి పారాయణాలకి రావాలని కోరుకుంటున్నాను. అమ్మ పిలిస్తే, ఆ లలితమ్మ అనుగ్రహిస్తే ఖచ్చితంగా వస్తాను. మీ అందరికీ ఆ లలితాంబిక అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమాత్రే నమః. సృష్టి స్థితి లయ కారణ కారుణి శాంతి ప్రదాయిని శక్తినుతే సంజిత పాప వినాశిని శాంభవి సర్వమయి సర్వార్ధనుతే మంజుల భాషిణి మంగళదాయిని మంత్రస్వరూపిణి మాన్యనుతే జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణ తరంగిణి శరణునుతే.